గద్వాల్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనం ఒక గొప్ప ధ్యాన మహాయాగాన్ని కడతాల్లో రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించుకుంటున్నాం. అందరూ వస్తున్నారా? వస్తున్నాం సార్. ఈరోజు ముఖ్యంగా మీరు ఈ 4 రోజులు ఈ గద్వాల్లో ఎంతమంది మీకు తెలిసిన వారు ఉన్నారో, బంధువులు, మిత్రులు, ఇంకా మీ బాల్య పరిచయస్తులు ఎవరున్నా అందరికీ యాగం గురించి తెలియజేసి అందరినీ ఆహ్వానం పలికి తీసుకురావాలి. ఇది మీ ఇంటి కార్యక్రమం, శుభకార్యం జరుగుతుంటే ఎలాగైతే పిలుస్తారో అలాగా పిలిచి ఈ యాగాన్ని నిర్వహించుకోవాలి. ఇది మనం చేసుకునే యాగం. యాగం చూడడానికి కాదు మనం వెళ్ళేది. మనం యాగంలో మనం ఒక సన్నిధులుగా ఉండాలి. 1,00,000 మందితో యాగం జరగాలన్నారు పత్రిజీ. యజ్ఞాలు, యాగాలు లోకక్షేమం కోసం చేస్తారు. ఈ భూమి మీద శాంతి అంతా చక్కగా ఉండాలి, అందరూ ఈ హింస లేకుండా ఉండాలి, ఏ విధమైన ఈ సంక్షోభాలు ఉండకూడదు, యుద్ధాలు ఆగాలి. ఇలాంటివి జరగాలి అంటే సామూహికంగా ఒకే చోట చేరి చేసుకునే అలాంటి వాటి వల్ల ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక 10 మంది 12 మంది బౌద్ధ భిక్షువులు ధ్యానం చేస్తుంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం ఆగింది. అలాంటిది 1,00,000 మంది మనం ఆ యాగంలో పాల్గొని మనం కూడా అక్కడ ధ్యానం చేస్తే మనం అందరం ఏదైతే కళ్ళకంటామో, ఏదైతే కోరుకుంటామో, ఈ భూమి మీద ఇంకా హింస ఉండకూడదు, అన్ని జీవులు కాపాడబడాలని, అలాంటి కళలు, అలాంటి ఆశయాలు నెరవేరడానికి, అలాగే మనం అంతమందిలో ధ్యానం చేసినప్పుడు మనకు కూడా అనేకమైన అవగాహనలు పెరుగుతాయి. ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి ఈ సమయంలో అని. ముఖ్యంగా మనందరి బాధ్యత ఇప్పుడు ఎక్కువ. పత్రిజీ మనందరి మీద నమ్మకంతో ఈ బాధ్యతను మన మీద పెట్టి ఆయన ఏదైతే ఆశయంతో ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఈ భూమి మీద ఇంకే జీవి ఆడవకూడదు, అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడమే నా కోరిక, నా లక్ష్యము, నా ఆశయము అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ డిసెంబర్ ధ్యాన జగత్ మ్యాగజైన్ చూస్తే అందులో ఆయన స్వయంగా రాసింది. ఈ భూమి మీద ఇంకా హింస ఉండకుండా చేయవలసిన బాధ్యత మనది. అందుకోసం మనం తెలిసిన అందరి దగ్గరికి వెళ్తున్నాం, అందుకే ప్రచారం చేస్తాం. మనం ఎందుకు ప్రచారం చేస్తున్నాం? ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండిపోకుండా మనకు తెలిసిన అవగాహనని, విద్యని అందరికీ అందించాలి. అలాగే అందరిలో ఆ మార్పు తీసుకురావడం కోసం మనం చక్కగా పనిచేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ మన బాధ్యతను చక్కగా చేస్తున్నాం. ఇప్పుడు మన బాధ్యత రెట్టింపు అయింది. ఇదివరకు ఒక గొప్ప మహాద్భుతం ఉండేది మనతో, శరీరంతో. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారనే భరోసా ఉంది. ఇప్పుడు ఆయన భౌతికంగా మనతో లేరు. అప్పుడు మనం ఆ బాధ్యతని మరింతగా చేయవలసి ఉంది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి సొసైటీ ఉందో నాకు తెలియదు. ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉంటారు. ముఖ్యంగా కొండారెడ్డి ఎప్పుడో 2004 నుంచి పైనుంచో నేను హైదరాబాద్లో 98 నుంచి ఉన్నారు. నేను హైదరాబాద్లో 2004 ఆ టైంలో మన సెంటర్లో ఎక్కువ చూసేవాడిని. సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పైమా యాక్టివిటీస్లో చక్కగా ఉండేవారు. మరి ఇక్కడ మీరు ఈ గద్వాల్ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కూడా యాగానికి ఆహ్వానం పలకడం, అలాగే ప్రతి ఇంటిని చేరి వాళ్ళు ఆ ధ్యానాన్ని, అహింస ధర్మాన్ని అందరికీ మనం ప్రచారం చేయవలసి ఉంది. అలా చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తే అందరూ వేలాదిగా తరలి రావాలి. గద్వాల్లో ఎక్కువ మంది ధ్యాన మహాయాగానికి హాజరు కావాలని మీ అందరికీ ఆహ్వానం, విజ్ఞప్తి. కొండారెడ్డి. ముందుగా మనం ఈ గొప్ప చైతన్య రథాన్ని తన ముందుండి 36 రోజుల నుంచి ఏకధాటిగా విశ్రామం లేకుండా కంటిన్యూస్గా ఇక్కడ దాకా వచ్చారు. మరి కడతాల దాకా వెళ్తుంది. ఆ గొప్ప స్పిరిట్కి, వారి అందరికీ, ఆ టీంకి, సార్ ఆధ్వర్యంలో ఉన్న టీం అందరికీ మనం అభినందనలు.
పాదాభివందనాలు. సార్, నేను ఒకసారి పత్రి సార్ని అడిగాను, అశ్వమేధ యాగం అంటే ఏంటి సార్ అని అడిగాను. అంటే ఎవరి సత్యం గొప్పదో వారిని ఫాలో అవ్వడం, తక్కువ సత్యం ఉన్న వాళ్ళు ఎక్కువ సత్యం ఉన్న వాళ్ళని ఫాలో అవ్వడం, వారి ఛత్రం కిందికి రావడం అన్నది చెప్పాడనమాట. ఇప్పుడు పత్రిజీ మహాయాగం కూడా మనము ఇప్పుడు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, మరి అన్ని ప్రపంచంలో ఉన్న అందరూ ఆ సత్యం కిందికి, పత్రిజీ మనకు హయ్యెస్ట్ సత్యం ఇచ్చాడు. మన దగ్గర ఉన్నంత సత్యము ఇంకే ప్రపంచంలో ఎక్కడ లేదు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ధర్మస్థాపన కోసం. అందరినీ ఏకఛత్రాధిపత్యం కింద తనకు ధర్మం ఎక్కువ తెలుసు అందరికన్నా. ఎందుకంటే ఆయన పక్కన సత్యం, శ్రీకృష్ణుడు అనే సత్యం ఉంది ఆయనకు గైడెన్స్గా. సో ఆయన శ్రీకృష్ణుడే చెప్పాడు రాజసూయ యాగం చేయమని. సో ఆయన ఏకఛత్రాధిపత్యం కింద అందరికి వచ్చారు. ఇప్పుడు సత్యం అందరికంటే ఎవరికి ఎక్కువ తెలుసో వాళ్ళ దగ్గరికి మిగతా వాళ్ళందరూ రావాలి, ప్రపంచం అంతా రావాలి ధర్మస్థాపన జరగాలంటే. కాబట్టి సత్యం మనకే ఎక్కువ తెలుసు, అందరూ మన దగ్గరికే రావాలి. అది జరగాలంటే పత్రిజీ ఇప్పుడు యాగం ఏదైతే ఉందో అది అందరి చూపు దాని మీద పడే విధంగా విజయవంతం చేయాలి. అంత గొప్ప గ్రాండ్గా మనం ఎంత సక్సెస్ఫుల్గా చేస్తామో అందరి చూపు అక్కడ పడుతుంది. అందరూ మన ఛత్రాధిపత్యం కిందికి వస్తారు. అంటే ఆ సత్యం మనకు తెలిసిన హయ్యెస్ట్ సత్యం కిందికి అందరూ వస్తారు. అప్పుడు పత్రిజీ కలలు కన్నా ఆ అహింసా జగత్తు మరి సాకారం అవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సార్ చెప్పినట్టు అందరికీ ఈ 4 రోజులు అంటే 21st వరకు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అందించి వీలైతే తొలుకొని కూడా తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆర్ ప్రభావతి, గద్వాల్. ఈ చైతన్య రథం వస్తుంది అని మెసేజ్ వచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందమైంది. ఎందుకంటే అందరికి తెలుస్తుంది కదా అని ప్రతి ఊరు తిరిగి ఈ చైతన్య రథాన్ని నడుపుతున్న మన పిరమిడ్ మాస్టర్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరూ తప్పనిసరిగా మనం కర్తాల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పత్రిసారు మనకి ఇచ్చిన అవకాశం మనం ఇంకా వదులుకోకూడదు. ఇంకా మనం సారు ఉన్నదానికన్నా ఇప్పుడు సారు శరీరకంగా లేడు కనుక మనం ఇంకా ఎక్కువ చేయాలని అందరం కలిసి ఇంకా ఎక్కువ నడవాలి. 1,00,000 మందితో కర్తాల్లో ఇప్పుడు క్లాసులు జరగాలని నా సంకల్పం. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను 21కి పోవాలని కూడా అనుకుంటున్నాను. ఇంకా ఎవరెవరు వస్తారో అందరం కలిసి వెళ్దాము. అక్కడ మీకు ఎంత వీలైతే అంత ఉండొచ్చు, లాస్ట్ వరకు ఉండాలని ఏం లేదు. మీరు తప్పనిసరి ప్రతి ఒక్కరూ కర్తాలకి వెళ్ళాలని నా ఉద్దేశం. థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లకి అందరికీ ధన్యవాదాలు. జగద్గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు చేసుకుంటూ, మరి ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారి జ్ఞానజ్యోతి మన గద్వాలకు రాజుగారి ద్వారా రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా 36 రోజులు మంచి దిగ్విజయవంతంగా నడిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని 21 కల్లా కర్తాలు చేర్చడానికి వారు ఎంతో సంకల్పంతో ఎంతో కృషి చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి మనందరము కూడా కర్తాలు వెళ్దాము. ఇంటింటికి మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎట్లా బొట్టు పెట్టి చెప్తామో అదేవిధంగా ఇంటింటికి కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అందరినీ కూడా చైతన్యవంతం చేసి అందరినీ కూడా ధ్యాన మహాచక్రాలలో పాల్గొనేటట్టు చేద్దాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయవంతంగా నడిపిస్తున్నందుకు సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి టైం ఎక్కువ లేదు. ఈ ఈ కార్య ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పరోక్షంగా ఆ జ్యోతి ద్వారా పత్రిజీ ఆత్మ చైతన్యాన్ని మనమంతా కనెక్ట్ అయ్యేందుకు నేతృత్వం వహిస్తున్నటువంటి సారథ్యం వహిస్తున్నటువంటి రాయజగపతిరాజు గారికి కృతజ్ఞత చప్పట్లు కొడుతూ, మనకు 24, 25, 26 సెలవులు ఉన్నాయి. మనమంతా ఇంటింటికి వెళ్ళి ఒక్క విషయం చెప్పాలి. షిరిడి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం. ఆ 3 రోజుల్లో ఎక్కడెక్కడో టూర్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 3 రోజులు విశేషమైన సెలవులు ఉంటాయి. కాబట్టి అటు ఉద్యోగస్తులు కావచ్చు, ఇతరత్ర వీలైన వారికి ఆ శక్తి స్థల్ని సందర్శించి విశేషమైన శక్తిని పొంది ఒక పుణ్యస్థలంగా ఉన్నటువంటి ఆ శక్తి స్థల్ని సందర్శించడానికి రండి అని ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించండి. థ్యాంక్ యూ.